మద్యం విధానంపై అక్రమ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా తీరుపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణుల బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపించడంలో లూత్రా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుండడాన్ని తప్పుబట్టింది. లిక్కర్ అక్రమ కేసు నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా సర్కార్ తరఫు లాయర్ సిద్ధార్థ లూత్రా ఆన్లైన్లో వాదనలు వినిపించారు. అయితే తన వాదనలు సూటిగా వినిపించకుండా కాలయాపన చేసేందుకు యత్నించారు. కౌంటర్లో అంశాలని చదువుకుంటూ ఆయన ఆలస్యం చేస్తూ ఉండడంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. సూటిగా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించినప్పటికీ సిద్ధార్థ లూత్రా తన సాగతీత వైఖరిని కొనసాగించారు. దాంతో మరింత అసహనానికి గురైన న్యాయమూర్తి అసలు ఈ కేసు విచారణ పూర్తయిందా లేదా సూటిగా చెప్పాలని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అయినా సరే లూత్రా ఈ విషయాన్ని పట్టించుకోకుండా శుక్రవారం తన వాదనలు వినిపిస్తానని, విచారణ వాయిదా వేయాలని పదే పదే కోరాడు. లూత్రా వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ ఇప్పటికే రిమాండ్ 3 సార్లు పొడిగించామని గుర్తు చేశారు. కొత్త ఆధారాలు, మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టుకు సమర్పించలేదని, ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. డిఫెన్స్ న్యాయవాదులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమయంలో డిఫెన్స్ న్యాయవాదులు స్పందిస్తూ గతంలో చంద్రబాబుపై దాఖలైన కేసులో లూత్రా అర్ధరాత్రి వరకు వాదనలు వినిపించిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం తామంతా సిద్ధంగా ఉన్నప్పటికీ వాదనలు ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నించారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణక్య బెయిల్ పిటిషన్ల విచారణకు మార్గం సుగమమైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లను కేసు మెరిట్ ఆధారంగా విచారించాలని స్పష్టం చేసింది.